హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్రేజీ బైక్ జోన్. ఈ వీడియో టీవీఎస్ పెప్లస్ బండి, టీవీఎస్ పెప్లస్ ఇంజన్ ఫుల్ వీడియో పెట్టబోతున్నాను, చూడండి. క్లీనింగ్ గీనింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్, ఫిట్ చేసేదే చూస్తున్నాను. ఫ్రెండ్స్, కనెక్టింగ్ రాడ్ మెయిన్ మనకు వచ్చేసి కనెక్టింగ్ రాడ్లో మెయిన్ చేపియాల్సింది కనెక్టింగ్ రాడ్. ఇది నెక్స్ట్ ఇంజన్ బేరింగ్, ఇది కంపల్సరీ చేపియాలా ఫ్రెండ్, ఎందుకంటే బండికి మెయిన్ ఇదే. దీనికి క్లచ్, ఇంజన్ కేస్ ప్యాకింగ్ రాదు ఫ్రెండ్స్, ప్యాకింగ్ కిట్లో ఇది మనకు వేయడం అవసరం లేదు. ఏమన్నా కేస్ అనేది డ్యామేజ్ ఉంటే కంపల్సరీ వేయాలా, లీకేజ్ అవుతుంది. ఇట్లా 666 అనాబండ్ అనేది ఫిలప్ చేసుకోవాలా, నీట్గా చూసుకొని ఎక్కడ అంటిందో లేదో చూసుకొని నీట్గా కరెక్ట్ ఫిట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. హ్యామర్ ఇది వాడకూడదు, ప్లాస్టిక్ది ఉండాలా. పిల్లోడు బయటికి తీసుకెళ్ళాడు, నిదానంగా స్లోగా ఇలాంటి చోట నిదానంగా ప్రెస్ చేయాలి. గట్టిగా కొట్టకూడదు ఫ్రెండ్స్, చెంబర్స్ అనేటివి చూసుకొని నిదానం ఓన్లీ టచ్అప్ చేస్తే సింపుల్గా కూర్చుంటుంది, కొట్టడం కూడా అవసరం లేదు, ఓన్లీ ప్రెస్ చేయాలంటే. ఈ బోల్ట్స్ తెచ్చుకొని ట్రై చేసేద్దాం. ఇంజన్ బోల్ట్ ఫిట్ చేసి మనం స్టాండ్ ఫిట్ చేసుకుంటే మనం పని చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఈ బోల్ట్స్ మెయిన్ చెంబర్ ఫిట్ అయ్యేంత వరకు కొద్దిగా ప్రాబ్లము. తర్వాత సెంటర్ స్టాండ్ ఫిట్ చేసేస్తే మనకు ఈజీగా సింపుల్గా అయిపోతుంది.
ఈ టైర్ అనేది తీసేస్తే మనకు చెంపర్ పట్టుకోనికి పిల్లోళ్ళు లేరు. నీట్గా ఆపోజిట్గా రౌండ్ బోల్టాలన్నీ టైట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాండ్ అయితే ఫిక్స్ చేద్దాం. అది పట్టుకోవాలా, నేను తీయాలంటే అవ్వదు. స్టాండ్ ఫిక్స్ చేసిన తర్వాత వీడియో చూద్దాం. పుష్ ప్లేస్మెంట్స్ పైన ఒకటి కింద ఒకటి వస్తుంది. ఈ మెయిన్ కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. ఈ అనాబాండ్ ప్యాకింగ్స్ ఎక్కువ వాడకూడదు ఫ్రెండ్స్. లైట్గా వాడాలా. మన నార్మల్గా అయితే గ్రీస్ యూజ్ చేయాలా, పెట్టవచ్చు లైట్గా. అలా పెట్టిన తర్వాత మొత్తం నీట్గా తుడిచేయాలా. లేకపోతే ఇదేమవుతాయంటే స్టెడ్లలో పోయి ఆయిల్ పంప్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా లైట్గా మళ్ళీ నీట్గా తుడిచేయండి. క్లాత్ తీసుకొని తుడిచేసి, ఎక్కువ శాతం పెట్టకూడదు. ఎక్కువ శాతం పెడితే ఏమవుతుందంటే, ఇప్పుడేమవ్వదు, రన్నింగ్లో ఆయిల్ సర్క్యులేషన్లో మొత్తం ఇంజన్ వాల్స్, మన ఆయిల్ పంప్ హోల్స్ ఉంటాయి కదా, అంతా బ్లాక్ అయిపోతుంది. నీట్గా చూసి పెట్టేసేయండి. ఇది పెట్టిన తర్వాత బోర్ పిస్టన్ ఫిక్స్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ మార్క్ అనేది మనకు సైలెన్సర్ సైడ్కి వెళ్ళాలా. ఇది అంటే మనకు బాగా నీట్గా దీంట్లో సింబల్ బాగా వచ్చింది. ఇది పెద్ద హోల్. ఈ పెద్ద గాడి అనేది మనకు పెట్రోల్ సైడ్ పోతుంది, ఇది సైలెన్సర్ సైడ్ పోతుంది, చిన్నగా పోయింది. అవన్నీ ఏం లేకపోయినా కానీ మనకి ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ అనేది సైలెన్సర్ కంపల్సరీ పెట్టాలి. ఇంకొకటి ఫస్ట్ రింగ్ టాప్ 1 కనిపిస్తుందా, టాప్ 1 ఫస్ట్ పైన పెట్టాలా, దీని ఆపోజిట్ పెట్టాలా. టాప్ 1, టాప్ 2 ఇక్కడ కనిపిస్తుందా, దీని ఆపోజిట్. ఆయిల్ రింగ్లు సైడ్స్ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అంటే ఆపోజిట్ ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ రింగ్స్ అనేటివి ఆపోజిట్ ఉండకూడదు, ఆపోజిట్ లేకుండా చూసుకోండి. ఫిట్ చేసేద్దాం.
కొట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వెళ్తుంది. కొద్దిగా లైట్గా ఆయిల్ యూజ్ చేసుకోండి చాలు, బస్ అంతే. ఈ లాక్ ఎప్పుడైనా ఈ లాక్ పెద్ద వాళ్ళకు ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ ఏమన్నా పెట్టేయండి, లేకపోతే ఇంజన్లో పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇంజను కిందనే ఉంది కాబట్టి, మనకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి ఏం అవ్వదు, డైరెక్ట్ వేసేయచ్చు. ఇట్లా వేసేటప్పుడు ఏం లేదు, కొద్దిగా క్లాత్ ఉంది కదా అటు సైడ్ పైన సైడ్ కొద్దిగా పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వేస్ట్ యూజ్ చేయకూడదు ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు. బట్ ఏమంటే మనకు కుదరట్లేదు. దీనికి కూడా కొద్దిగా ఆయిల్ వేసి లూబ్రికేట్ చేయండి. బుషులు మనం వేసేసాం కదా, ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. లైట్గా ఇలా జస్ట్ కొద్దిగా నిదానంగా షేక్ చేస్తే సింపుల్గా కూర్చుంటుంది. స్కూటర్ పెట్టి మెండడం అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ చాలామంది స్కూటర్ పెట్టి అటు ఇటు నొక్కుతుంటారు, అది ప్రెస్ అనేది చేయకూడదు. ఎందుకంటే రింగ్స్ అనేటివి చాలా స్మూత్గా ఉంటాయి, కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదండి, వేస్ట్ ఎందుకు వద్దంటున్నాను చూసారా, ఇదండి ఈ క్లాత్స్ బట్ట అనేది మొత్తం దీనికి తగులుతుంటుంది. వేరే క్లాత్ తెస్తాను. స్మూత్ క్లాత్ తీసుకుంటే బెస్ట్, మనకి ఎక్కడే కానీ ఏమి స్పాంజ్ గింజి క్లాత్ అనేది అడ్డం పడదు. నెక్స్ట్